Okay, I'm Mark, and I'm an alcoholic with alcoholism. And I'm really pleased to be here with you today to share my gratitude for this program of recovery. When I say I'm an alcoholic, that means that when I put alcohol into my body, I can't stop drinking. But my alcoholism, that is in my mind. It's a mind-powered disease, alcoholism. And the way it manifests for me is that left untreated, my mind is it's restless, it's irritable, and it's discontented. It's fault finding. It talks to itself in my own voice, and it is always in a rush, and it is unsatisfiable. That's how my alcoholism manifests in my life. Translate? వారి పేరు మార్క్ అండి. వారు ఒక తాగుబోతుగా మరియు తాగుబోతుతనంతో ఇబ్బంది పడుతున్న వారుగా వారు పరిచయం చేసుకున్నారు. అండ్ ఈ ఆల్కహాలిక్స్ అనానమస్ ప్రోగ్రామ్కి వారు కృతజ్ఞతలు చెప్తున్నారు ఈ ప్రోగ్రామ్ దొరికినందువల్ల. అండ్ నేను తాగుబోతుని అన్నందువల్ల దాని అర్థం ఏంటంటే నేను ఒకసారి ఆల్కహాల్ నా బాడీలో తీసుకున్న తర్వాత నేను తాగడం ఆపివేయలేను. నేను తాగుబోతుతనంతో బాధపడుతున్నా అంటే అది నా బ్రెయిన్ మైండ్ పవర్ డిసీజ్ అని చెప్పేసి వారు దాన్ని చెప్తున్నారు. అది నా బుర్రకు సంబంధించిన జబ్బుగా వివరిస్తున్నారు. అండ్ ఈ జబ్బును ఒకవేళ నేను ట్రీట్ చేయలేదనుకోండి, నా నేను ఎప్పుడు రెస్ట్లెస్గా అంటే నిశ్చలంగా లేకుండా ఎప్పుడు డిస్కంటెంట్గా అండ్ ఈ ఈ రోగం ఏదైతే ఉందో నా వాయిస్ అంటే నాతోటే మాట్లాడుతుంది. దాన్ని సంతృప్తి పరచడం నా వల్ల వీలు కాదు అని చెప్తున్నారు. ఓవర్ టు యూ మార్క్. Thank you. So for me, first of all, I want to say that the big book of Alcoholics Anonymous, um, it's almost like a spiritual treatise. It teaches me about my alcoholism and how to treat my alcoholism. And what it really comes down to for me is in how it works in those three pertinent ideas. A, I'm an alcoholic and my life is unmanageable. That's my mental, emotional, spiritual life is unmanageable. B, probably no human power could relieve my alcoholism. And C, that God could and would if he were sought. So my journey every day is to seek God rather than self. Translate. ఈ బిగ్ బుక్ పుస్తకం ఏదైతే ఉందో అది నాకు ఆధ్యాత్మిక గురువులా పనిచేస్తుందండి. నాకు ఈ ఆల్కహాలిజం తాగుబోతనం అంటే ఏంటి అని చెప్తుంది. అలానే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తుంది. 5వ అధ్యాయంలో 3 సంభాషిక వాక్యాలు ఉంటాయండి. మొదటిది వచ్చేసి నేను తాగుబోతుని మరియు నేను నా జీవితాన్ని సక్రమంగా నడుపుకోలేనని చెప్తుంది. దీన్ని నా ఎమోషనల్గా కావచ్చు, నా ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, భౌద్ధిక పరంగా దీని గురించి వివరిస్తుంది. రెండోది వచ్చేసి ఎటువంటి మానవ శక్తి దీన్ని నయం చేయలేదు అని చెప్తుంది. మూడో సంభాషిక వ్యాఖ్యానం ఏం చెప్తుందంటే దేవుడు తీసివేస్తాడు మనం ఒకవేళ అతన్ని అడిగితే. సో నా రోజువారీ పని ఏముంటుందంటే నేను దేవుణ్ణి అడగాలండి. ఓవర్ టు యూ మార్క్. Thank you. So, since I was a little kid, very young, I thought that I was alone in life. You know, I had left my family of origin emotionally and went out into the world at 7 or 8 years old and thought that I had to survive in the world by myself and on dependencies on other people. And that's really how my alcoholism really began. This notion that I'm separate. I'm separate from I'm separate from God, and I'm separate from other people.
I always believed that there was a God because people talked about God, but I never had a relationship with God until I came into Alcoholics Anonymous. Translate. నేను చిన్నప్పటి నుంచి కొంచెము ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో అండి వారిని నేను 7-8 సంవత్సరాల్లోనే వదిలేశాను. నేను ఆ, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఎమోషనల్గా దూరం అవుతూనే వచ్చాను. అండ్ 7-8 సంవత్సరాలకు వదిలేసిన తర్వాత ఇంట్లో వాళ్ళను నేను నా అంతకు నేనే బతకాలి అని చెప్పేసి నా మీద నేనే ఆధారపడాలి అని చెప్పేసి ఇలాంటి ఆలోచన ధోరణి ఉంది. అండ్ ఈ తాగుబోత్తనము నాకు అలా చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిందండి. నేను దేవుని నుంచి సపరేట్గా ఉండడము, జనాల నుంచి సపరేట్గా ఉండడం, ఈ సొసైటీ నుంచి సపరేట్గా ఉండడం ప్రారంభించాను. నేను దేవుని గురించి విన్నాను, వేరే వాళ్ళు మాట్లాడడం విన్నాను. కాకపోతే ఈ ప్రోగ్రామ్కి వచ్చేంత వరకు నాకు దేవునితోటి రిలేషన్షిప్ లేదంటున్నారు. ఓవర్ టు యూ మార్. Thank you. So I often say that the Alcoholics Anonymous is the best thing that ever happened to me because it's in these rooms with other alcoholics that I learned the nature of the illness. And it is a mental illness, alcoholism, that I had suffered from all my life and didn't realize it. And, I didn't realize it, but I thought I had godlike powers. I thought I could control people, places, and things that I absolutely could not control. And that was a source of great discomfort. And I only got some ease when I would take alcohol or some other mood altering substance. But that definitely was not the answer because while I would feel good while I was high, I would always come down and the world would still be the way the world was. And I'd still be at war with the world in which I lived. Translate. ఆల్కహాలిక్స్ అనానమస్ అనేది నా జీవితంలో జరిగిన ఒక గొప్ప కార్యంగా నేను భావిస్తానండి. అది దొరకడం అదృష్టం. నేను ఈ జబ్బు నుంచి ఆల్కహాలిక్స్, ఏఏ మెంబర్స్ వీళ్ళు తరచుగా మీటింగ్స్లో చెప్పడం వింటున్నాను. అండ్ ఇది ఒక మానసికమైన జబ్బు అండి. నేను నా జీవితం మొత్తం దీంతో బాధపడుతూనే వచ్చాను. అండ్ బాధపడుతూ ఉన్నా కూడా నేను గుర్తించలేకపోయాను. నాకు ఆ, జనాల మీద కావచ్చు, ఆ, వస్తువుల మీద కావచ్చు, ప్రదేశాల మీద కావచ్చు, నాకు కంట్రోల్ ఉండదండి. సో దానివల్ల నాకు ఈ డిస్కంఫర్ట్ అండ్ సంతోషంగా లేకపోవడం ఇలాంటివి జరిగేవి. సో నేను అప్పుడు మందు తీసుకోవడం కావచ్చు, మూడ్ ఆల్టరింగ్ సబ్స్టెన్సెస్, వేరే మత్తు పదార్థాలు తీసుకోవడం కావచ్చు, వాటిని తీసుకొని నేను నా సంతోషాన్ని పొందేవాడిని, లేకపోతే కంఫర్ట్ పొందేవాడిని. కాకపోతే అది సొల్యూషన్ కాదు. ఎందుకంటే అది దిగిన తర్వాత కూడా ఆ, ఈ ప్రపంచం ఏదైతే ఉందో అలానే ఉంటుంది, ఏమీ మారదు. ఓవర్ టు యూ మార్. Thank you. So, my devastating weakness that they talk about in the book Alcoholics Anonymous, for me, it's a feeling of not being good enough, of being less than. Um, and so, with that deep feeling, I always had to strive to achieve different levels of status, different levels of success. And every time I would achieve that which I was after, I would still have an empty feeling. It wasn't addressing the real issue. And the real issue was that separation from God and from others. And, I didn't know that until I came into these rooms and learned about alcoholism. And I remember in 1988, when I was at an emotional low, I was absolutely felt hopeless. Even though my external world looked fine, God picked me up and brought me into the rooms of 12-step recovery. And I knew that God had brought me there, and I knew that I was exactly where I needed to be. And I've been in these rooms ever since on a daily basis, and my life has never been as good as it is today. Translate.
బిగ్ బుక్లో రాస్తారండి ఈ వీక్నెస్ గురించి, డెవాస్టేటింగ్ వీక్నెస్ అని అన్నారు. అంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే నేను దేనికి సరిపోను, లేకపోతే నేను దేనికి మంచి కాదు అని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది. దానివల్ల నేను ఈ సక్సెస్ వెనకాల పరిగెత్తడం కావచ్చు, లేదా స్టేటస్ వెనకాల పరిగెత్తడం ప్రయత్నించడం చేస్తూ ఉంటాను. అండ్ అవి వచ్చినప్పటికి కూడా లోపల ఖాళీగా ఉంటుందండి, ఎంటీగా ఫీల్ అవుతాను. నా రియల్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే నేను జనాల నుంచి సపరేట్ ఉండడం, లేదా దేవునికి దూరంగా ఉండడం, ఇది నా ప్రాబ్లం అంటున్నారు. అండ్ అది నేను గుర్తించలేదు కూడా ఏ రూమ్లోకి వచ్చేంత వరకు కూడా. అది ప్రాబ్లం. 1988 నేను నా ఆధ్యాత్మిక మానసిక పరంగా చాలా లోగా ఉన్నానండి, ఎమోషనల్గా చాలా లోగా ఉన్నా. అండ్ అప్పుడు నన్ను దేవుడు తీసుకెళ్ళి ఈ ఏలో దారి చూపించాడు. అండ్ అప్పుడు నాకు ఏకి వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా తెలుసు ఇదే చోటు, నేను ఉండాల్సిన చోటు అని చెప్పేసి. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితం మంచిగా మారిందని చెప్తున్నారు. ఓవర్ టు యూ. Thank you. So God was very good to me that once I stopped drinking, there was no longer any obsession to go back to the bottle or any other mood altering substance. That was taken away because it was clear to me that my journey in Alcoholics Anonymous really involved um, emotional sobriety. That's what I had to work on. That's what I had to practice. And emotional sobriety for me really involves being what they call right sized, recognizing that I'm not God, okay? That I'm just one of God's children. And the God that I turn to for guidance, he loves all of his children equally. He's not concerned with how we are in the external world. He's just concerned with how close we are to him. And that's what I seek each day, to be connected to God and to try to be the person that I believe he would have me be. And that really motivates all my thoughts and actions. When I have a thought that's a negative thought, that is not a God centered thought, I know it and I immediately turn to God. And I don't entertain that thought. I turn it over to God and I say, God, could you please save me from that thought? Could you show me a better way of looking at it? And he always comes through for me. Translate. దేవుడు నాకు చాలా దయనీయంగా ఉన్నాడండి నా కేసులో. నేను తాగుడు ఆపివేసిన తర్వాత నాకు మళ్ళీ తాగాలనే చెప్పి తృష్ణ ఎప్పుడు రాలేదండి. నా ఏఏలో జర్నీ కూడా నాకు ఈ తాగుడు మీద కంటే ఎక్కువ ఈ ఎమోషనల్ సోబరైటీ మీద, ఇది నా ప్రాబ్లం అని చెప్పేసి వారు గుర్తించారంట. అండ్ అందులో భాగంగానే నేను దేవుణ్ణి కాదు అని చెప్పేసి గుర్తించడం కావచ్చు. అండ్ నేను దేవుని ప్రపంచంలో చాలా చిన్న పార్ట్. అండ్ ఏం నేర్చుకున్నానంటే ఈ మనందరం దేవుని యొక్క పిల్లలము. అండ్ అందరినీ సమానంగా చూస్తారు దేవుడు. బయట ఎలా ఉంది, బయట డబ్బు ఉందా, లేకపోతే నా జీవితం ఎలా ఉందా అనేది కాకుండా నేను ఎంత దగ్గరగా ఉన్నా దేవునికి, అతని పనిని నేను చేస్తున్నా లేదా అనేదే ముఖ్యం. దానివల్ల నేను ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాను దేవునితోటి కనెక్ట్ కావడము, దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉండడానికి ప్రయత్నం చేయడము. అండ్ ఎప్పుడన్నా చెడు ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు వస్తే అవి నేను గుర్తించడము, దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దేవుడా నన్ను ఈ చెడు ఆలోచనలు, దురాలోచనల నుంచి నన్ను కాపాడు దేవుడా, ఇది తీసివేయి అని చెప్పేసి ప్రార్థిస్తానండి. ఓవర్ టు యూ. Thank you. So, acceptance is a big part of my recovery. Accepting that I'm an alcoholic. And as it tells me in the big book, in More About Alcoholism, I have to accept that I am bodily and mentally different from people who are not alcoholics. And that I will never be like people who are not alcoholics. You know, I suffer from alcoholism, not alcoholism. And I shouldn't say that really I suffer from it. I have to deal with it. Let me say that. And I don't deal with it alone.
I deal with it with a power greater than myself. Myself cannot deal with alcoholism. Myself cannot stop these crazy thoughts that I sometimes have, these negative thoughts, these fearful thoughts, because my alcoholism is fear-based. It's not accepting that there's a power greater than self in my life that has always been in my life. And, my life is good and it has always been good, even when I didn't recognize it, even when I didn't recognize that God was always there and I was never alone. Translate. ఈ యాక్సెప్టెన్స్ ఒప్పుదల అనేది చాలా పెద్ద అంశం అండి ఈ రికవరీలో. అండ్ తాగుబోతుగా నేను గుర్తించాల్సింది ఏంటంటే, ఒప్పుకోవాల్సింది ఏంటంటే, నేను శారీరకంగా మరియు మానసికంగా ఇతరుల కంటే నేను భిన్నంగా ఉంటానని చెప్పేసి. అండ్ నేను ఎప్పుడూ ఇతర సామాన్య వ్యక్తిలాగా కాలేను, నేను డిఫరెంట్ అని చెప్పేసి ఒప్పుకోవాలి. అండ్ ఈ తాగుబోతుతనం అనేది నా ప్రాబ్లం. అండ్ నేను దాంతో బాధపడుతూ ఉంటాను. అండ్ ఈ తాగుబోతుతనము ఆ, ఈ భయ భయస్థంగా చేస్తుందండి. అండ్ ఓవర్ టు యూ మా. Thank you. So, anything that I have ever learned that has made me feel comfortable in life, in my own skin, as they say, I've learned in the rooms of Alcoholics Anonymous from the mouths of other alcoholics. God sends messages to me through other alcoholics. An example is one time I heard a fellow in a room say that there's two kinds of business. There's my business and none of my business. And boy, did that open up my mind, because I was always concerned with other people's business, not my own business. And the way that my concern with other people's business would manifest would be in comparing myself to others, competing with others, criticizing others, complaining about others, and being envious of others. And today, as when those instincts come up or those thoughts come up, I immediately go to none of my business, and I can retreat back to my business. My business is my relationship with a power greater than myself, with being the man that I believe God would have me be in the day that I'm in. Translate. నేను నా జీవితంలో నేర్చుకుందంతా ఆ, ఏ రూమ్స్లోనే ఇతర తాగుబోతుల దగ్గర నుంచి నేర్చుకున్నానండి, వారి నోటి నుంచి రావడం ద్వారా. అండ్ ఒకసారి ఒక ఆల్కహాలిక్ మాట్లాడుతూ ఏ మీటింగ్లో ఇలా అన్నారు: రెండు రకాల బిజినెస్ ఉంటాయి, రెండు రకాల పనులే ఉంటాయి, ఒకటి నా పని, ఇంకోటి నా పని కాదు, నన్ ఆఫ్ మై బిజినెస్ అని అన్నారు. అండ్ నా పని ఏది కాదంటే ఇతరులతోటి కంపేర్ చేసుకోవడం, ఆ, పోటీ పడడం కావచ్చు, ఇతరులను ద్వేషించడం, ఇతరులను ఆ, గురించి చెడుగా మాట్లాడడం కావచ్చు, ఆ, ఇలాంటివండి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నేను ఆ, నా పని ఏంటి అని చెప్పేసి నేను డైవర్ట్ అవుతాను అంటున్నా. ఓవర్ టు యూ మా. Okay. So I have to, as I say, I have to always think whatever I do, my thought is this what God would have me do? For instance, if I come down in because, I'm an alcoholic. At core, I'm selfish, I'm self centered. I want to be served. I don't want to be of service to others. That's not my natural inclination, okay? So, that being said, I know that to that one needing to be served by others, to be taken care of, that always leads to frustration because there's expectations that I have, and they never work out. So uh, the way to treat that selfishness, that self-centeredness, is to be of service to others, and that's what Alcoholics Anonymous is all about. It started out with Bill Wilson wanting to be of service to Dr. Bob Smith.
And it has continued with one alcoholic working with another alcoholic. That's the effective treatment for alcoholism. And that's what I have to practice each day. How can I be of service to others? How can I serve the God of my understanding, who I turn to for guidance? My whole program of recovery is really based on my alignment and staying close to God and doing what I believe He would have me do. Translate. నేను ఒక తాగుబోతుగా స్వార్థపరుణ్ణి, అలాగే చింతన ఆ, స్వార్థ చింతన చేస్తూ ఉంటానండి. అంటే నా అవసరాలు తీర్చాలి, వేరే వాళ్ళకు నేను ఏమి చేయదలుచుకోను. అది నా డిఫాల్ట్గా నా తీరే అలా ఉంటుంది. అండ్ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నట్టు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి నాకు అని చెప్పేసి అవి ఎప్పటికీ నెరవేరవండి. అండ్ సొల్యూషన్ ఏంటంటే ఈ ఆల్కహాలిక్స్ అనానమస్లో వేరే వాళ్ళకు ఎలా నేను సేవగా ఉండగలను. అండ్ ఆల్కహాలిక్స్ అనానమస్ కూడా అలానే స్టార్ట్ అయిందండి. డాక్టర్ స్మిత్ వీళ్ళు హెల్ప్ చేస్తూ స్టార్ట్ చేయడం వల్లనే. అండ్ ఈ సొల్యూషన్ ఏంటంటే నేను వేరే వాళ్ళకి ఎలా సహాయపడగలను, అండ్ నేను దేవునికి ఈ ఆలోచనలు అప్పజేస్తూ అతని గైడెన్స్ తీసుకోవడం, దేవుని గైడెన్స్ తీసుకోవడం, ఇవాళ నా రికవరీ మొత్తం దాని మీదనే డిపెండ్ అవుతుందండి. ఓవర్ టు యూ మ్యామ్. Thank you. So, um, what God, Bill Wilson, in about 1958, I believe it was, he wrote a letter to another alcoholic who was suffering from depression. And he talked about emotional sobriety as being the next frontier in Alcoholics Anonymous. Because Bill Wilson had a number of years in sobriety, in abstinence from alcohol, and yet he was still experiencing depression. So he talked about what he ends up by saying is that for me to receive God's love, I have to give it back to him by loving his children, loving all his children. And then Bob Anderson took that same, from Prime Time, Bob Anderson took that same article, and he ended up saying that to love someone else is to let them be exactly the way they are, not wanting to change them or even wanting them to change. And for me, that's critical, because my alcoholism tends to go to not accepting others as they are, finding fault with others as they are. And as soon as that comes up, I know that's my alcoholism. And I turn to God. I know God wants me to accept this person just as they are. If I'm criticizing somebody, I'm playing God. I'm saying that, God, you got it wrong with this person. This person should be the way I see it. That is absolutely wrong. That's my spiritual malady. When I try to find fault with one of God's children. And, having that notion that God wants me to accept them just as they are, it's wonderful. Because instead of criticizing, I can appreciate people being just the way they are. And that is a gift of this program, and a gift of understanding what I'm up against as an alcoholic with alcoholism. Translate. 1958లో అనుకుంటా అండి, ఒక ఉత్తరం రాశారు. బిల్ విల్సన్ ఆ, ఎన్నో సంవత్సరాలు సోబర్గా ఉంటూ, మందుకు దూరంగా ఉంటూ కూడా వారు ఏమని రాస్తారంటే ఈ ఎమోషనల్ సోబరైటీ అనేది నెక్స్ట్ ఫ్రాంటియర్ అని రాస్తారు. అంటే ఈ ఆ, భావోద్వేగక సోబరైటీ అనేది ఉన్నతం అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆ ఉత్తరంలో ఏం రాస్తారంటే ఇలా ఒక లైన్ రాస్తారు: నేను దేవుని యొక్క ప్రేమను పొందాలంటే నేను ఇతరులకు కూడా అది ఇవ్వాలి అని చెప్పేసి రాస్తారు. అండ్ దానికి బాబ్ ఆండర్సన్
చదివి దానికి ఉల్టా రాస్తూ నేను ఒకవేళ దేవుని ప్రేమను పొందాలన్నా లేకపోతే వేరే వాళ్ళను ప్రేమించాలన్నా వారు ఎలా ఉన్నారో అలానే నేను వాళ్ళను ప్రేమించగలనా, నేను వాళ్ళని యాక్సెప్ట్ చేయగలనా. కానీ ఇది నాకు క్రిటికల్ అండి. బై డిఫాల్ట్ నేను ఎలాంటి ఆలోచన తీరు ఉంటుందంటే వీరు ఇలా వారు అలా అని చెప్పేసి నేను జడ్జ్ చేస్తూ ఉంటాను, వాళ్ళ లోపాలు ఎత్తి చూపుతూ ఉంటాను, గాసిప్ చేస్తూ ఉంటాను. నేను దానికి దేవుని యొక్క సాయం తీసుకోవాలి. అండ్ ఇతరులను వారు ఎలా ఉన్నారో వాళ్ళని అలానే ప్రేమించగలగాలి అని చెప్తున్నారు. ఓవర్ టు యూ. Thank you. So on page 417 of the fourth edition of the book Alcoholics Anonymous, there's a passage on acceptance. And it says that acceptance is the answer to all my troubles today. When I'm disturbed, I find some person, place, thing, or situation, some fact of my life unacceptable to me. Unless I accept that person, place, situation as being exactly the way it's supposed to be at this moment, I can find no serenity. Until I can accept life completely on life's terms, I cannot be happy. I need to concentrate not so much on what needs to be changed in the world, but what needs to be changed in me and in my attitudes. And that pretty much is what my work in Alcoholics Anonymous is really about. It's about accepting people, places, and things as being exactly the way they are. Because the God that I turn to uh, is everything. It's infinite, and I'm finite. So how can a finite possibly understand the infinite, or why what happens in the world the way it happens, or why people are the way they are? That's none of my business. My business, once again, is maintaining conscious contact with God on a constant basis. Translate. పేజ్ నెంబర్ 417 అండి, 4వ ఎడిషన్లో ఇలా రాసి ఉంటుంది. అంగీకారం, యాక్సెప్టెన్స్ అనేది నా అన్ని సమస్యలకు ఆ, సమాధానం అని రాసి ఉంటుందండి. జనాలు, ప్రదేశాలు, ఆ, నా జీవితంలో యొక్క సంఘటన కావచ్చు, ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను. అవి ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ లేదా నేను అంగీకరించగలుగుతున్నానా? అంగీకరించలేనంతసేపు నేను ప్రశాంతత పొందలేనండి. అండ్ బయట ఈ పరిస్థితులు, జనాలు చేంజ్ కావాలని చెప్పేసి నేను ఆలోచించద్దండి. ఏది చేంజ్ చేయగలను, ఏం చేంజ్ చేయలేను అనేది కూడా తెలుసుకోవాలి. నేను ఏం చేంజ్ చేయగలను అంటే నా లోపల ఉన్నది, అండ్ దానికి నేను ఆ, దేవుణ్ణి దేవుని చెంతకు వెళ్ళాలి. అండ్ అదే నా పని అండి. ఆల్కహాలిక్స్ అనానిమస్లో నా నా సర్వస్వం నేను దేవునికి టర్న్ చేయాలి. దేవుడు అనేవాడు అనంతం అండి. నేను చాలా చిన్న, ఫైనైట్ అని అన్నారు. నేను ఎలా అర్థం చేసుకోగలను దేవుని యొక్క ఇంత అనంతాన్ని? సో నా పని ఏంటంటే నేను దేవునితోటి కాన్షియస్గా ఇళ్ళవేళలా ఉండడానికి ప్రయత్నించడం. ఓవర్ టు యు. Thank you. So, I always say that I'm a grateful alcoholic. And the reason that I'm a grateful alcoholic is if I didn't have a problem with alcohol and with alcoholism, I wouldn't be in Alcoholics Anonymous. And if I weren't in Alcoholics Anonymous, I wouldn't have the consciousness of creating a relationship with the God of my understanding that has made all the difference in my life. I am no longer thinking that I'm alone in life. I no longer feel that I can't handle life, that life is more than I can bear. I always say today, I can handle anything with God by my side. And that has proven to be true. Things that I didn't think I could do, because as an alcoholic, I don't handle frustration
well or easily. I'm taken out of my comfort zone and I have to do something that I find difficulty doing, my natural tendency is to just want to abandon it, quit. But I've learned that I have to be willing to do whatever it takes to accomplish the task if I want to get it done. And I ask God to be with me as I do that. And before I know it, I've gotten through the task that I didn't think I could do. So that's the gift of this program and my relationship with God. Translate. నేను ఎప్పుడు ఇలా గ్రేట్ఫుల్ ఆల్కహాలిక్గానే నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. అంటే నేను ఒక కృతజ్ఞత కలిగిన ఆ, తాగుబోతుగా గుర్తుంచుకుంటాను. ఎందుకంటే నేను ఆల్కహాల్ తాగడం వల్లనే లేదా ఈ ఆల్కహాలిజం అనే జబ్బు వల్ల బాధపడడం వల్లనే నాకు ఈ ఆల్కహాలిక్స్ అనానిమస్ అనే ప్రోగ్రామ్ దొరికింది. అండ్ దీనివల్ల నాకు నా హయ్యర్ పవర్ దేవుడు అనేవాడు దొరికాడండి. అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే దొరికిన తర్వాత దేవుడు నా వెంట ఉన్నంత కాలం నాకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలాంటి పరిస్థితినైనా నేను అధిగమించగలను అనే నమ్మకానికి వచ్చాను. అండ్ నేను ఎప్పుడు ఒంటరిగా ఏం ఫీల్ కానండి లైఫ్లో. అండ్ లైఫ్ ఎలా ఉందో నేను భరించలేనంత లైఫ్ ఇచ్చాడని కూడా అనుకోను. దేవుడు ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతాను అని చెప్తున్నారు. నేను ఒక ఆల్కహాలిక్గా నేను చాలా వాటికి క్యాపబుల్ కాదు. కానీ నేను ఎప్పుడైతే దేవుని దగ్గరికి గైడెన్స్కి వెళ్తానో అతన్ని అడుగుతానో నేను అది చేయగలనండి అంటున్నాను. ఓవర్ టు యూ. Thank you. So, in the meetings that I go to in Alcoholics Anonymous, primetime meetings, the focus is on alcoholism, ego, and self. And what that means for me is that the ego and self, they manifest in my alcoholism, okay? I'm either with God or I'm with ego, I'm with my alcoholism. So when my ego manifests, I turn to God immediately. And the way that it manifests, and we talk about it, we talk about the C's of the ego. When I'm trying to control something I have no ability to control, when I'm criticizing somebody or something, when I'm complaining about somebody or something, when I'm comparing myself to others, when I'm competing with others, or when I'm catastrophizing about things, I'm with ego. I'm not with God. I'm in delusion. I'm not in truth. The truth is that when I'm with God, everything is just fine. All is well. Now, God has always been with me. He's always with me. But what I have to do is I have to claim that I'm with God. So I don't ask God to be with me because I know He's with me. I simply say, I'm with God now and all is well. Translate. నేను అటెండ్ అయ్యే మీటింగ్స్ ఆల్కహాలిక్స్ అనానమస్ ప్రైమ్ టైం మీటింగ్స్ అండి. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి తాగుబోత్తనము, అహము అండ్ నేను సెల్ఫ్ మీద టాపిక్స్ ఉంటాయండి మోస్ట్లీ. సారీ, డిపెండ్ అయి ఉంటాయి దీని చుట్టూ. అండ్ ఈ అహం కావచ్చు, స్వార్థం కావచ్చు, ఇవి నా ఆల్కహాలిజం యొక్క రూపం అండి. అండ్ ఎప్పుడైతే నాకు ఈ అహం పెరుగుతుందో లేదా వస్తుందో నేను దేవుని సెంటర్కి వెళ్తాను ఇది తీసివేయమని చెప్పేసి. నేను ఎప్పుడైతే వేరే వాళ్ళను క్రిటిసైజ్ చేస్తానో లేకపోతే వారి గురించి తప్పుగా మాట్లాడడం కావచ్చు, చూడడం కావచ్చు, లేదా వారితోటి కంపీట్ చేయడం, వాళ్ళని నేను కంపేర్ చేసుకోవడము, ఇలాంటివి చేసినప్పుడు నేను నా అహంతో ఉన్నానండి. నేను దేవునితో లేను. కాకపోతే నేను డెల్యూషనల్గా కూడా ఉండొచ్చు. అంటే నేను దేవునితో ఉన్నాను కూడా నేను భ్రమపడచ్చు. అండ్ ఎప్పుడైతే నేను నా అహంతో ఉంటానో అప్పుడే ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే దేవునితో ఉంటానో ఏది ఎలా ఉన్నా కూడా అంతా సక్రమంగానే ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ నాతోటే ఉన్నాడండి. నేను దేవునితో ఉన్నానని చెప్పేసి ఒప్పుకోవాలి.
దేవుడు ఇప్పుడున్నాడు, ఎల్లవేళలా ఉన్నాడు అంటున్నారు. ఓవర్ టు యూ మార్క్. Thank you. So this morning at 6:15 a.m. My Eastern time in the United States, I met with a sponsee, and he also has alcoholism, and we talked about that alcoholism, and we talked about the treatment of that alcoholism. And then at 7 a.m., we both went to a meeting, an in-person meeting that was a came to believe meeting. It's my home group here in New Jersey. And then after that meeting, I met with another sponsee who's also an alcoholic with alcoholism. And we got a chance to talk about our alcoholism. And there was total identification with one another. And, you know, these people have asked me to sponsor them. And my feeling is that I've always believed there are no coincidences. God brings people together who can help one another. And they help me as much as I could possibly help them. And being with you today is another example of there being no coincidences. God wants me to share with you the recovery that I've experienced in the rooms of Alcoholics Anonymous, really based on treating the spiritual malady of not being right sized, not recognizing that I'm not God, I'm just another child of God. And God wants me to love and accept all of his children just as we are. Translate. ఈ రోజు పొద్దున కూడా నేను 6:15కి లేచానండి. యుఎస్లో మా స్పాన్సర్ ఉన్నారు. నేను వారితోటి సారీ 6:15కి నేను వారిని కలిశాను. అండ్ వారు కూడా ఈ తాగుబోత్తనం గురించి బాధపడుతున్నారు. వారితోటి కొద్దిసేపు గడిపాక 7 గంటలకు మేము ఇద్దరం కలిసేసి ఒక ఫిజికల్ మీటింగ్కి వెళ్ళాము. ఆ మీటింగ్ పేరు వచ్చేసి కేమ్ టు బిలీవ్, న్యూ జెర్సీలో ఉందండి. అండ్ దాని తర్వాత 8 గంటలకు కూడా ఇంకొక ఆల్కహాలిక్ని కలుసుకున్నాను. అతను కూడా నా స్పాన్సరే. అతను కూడా తాగుబోతనం గురించి బాధపడుతున్నారు. అండ్ వారు అడిగారు నన్ను స్పాన్సర్ చేస్తారని చెప్పేసి. అండ్ నా ఫీలింగ్ ఏంటంటే ఈ లోకంలో ఏది కోయిన్సిడెన్స్ ఏమి ఉండదండి. అంటే ముందస్తుగానే రాయబడి ఉంటుందని వారు చెప్తున్నారు. ఎవరైతే నా ద్వారా ఆ, సాయం పొందగలరు అనుకుంటున్నారో వారినే దేవుడు నన్ను నా దగ్గరకు పంపుతారు అని చెప్తున్నారు. ఓవర్ టు యూ. Thank you. So for me, this it's not only a spiritual experience Alcoholics Anonymous has given me, but it's a spiritual practice. And where the practice comes in, for me, really is in the application of step 3. Made a decision to turn my will and my life over the care of God. Yesterday in a meeting, I heard somebody say, you know, well, what is my will in my life? And they said that they, you know, thought of it in terms of their thoughts and their actions. And that kind of was very helpful, this notion of turning my thoughts and my actions over the care of God. And what I would say is that for me, the most difficult step has been the third step of moving beyond a belief in God to trusting God. That's a big gap for me. That's a big thing to move across, but it's made all the difference. And that's something that I have to practice each day. You know, when something comes up and I want to take over, I'm not trusting God. I got to just stop it, not get involved, and trust that God will handle it. He always has, and he always does. And I just have to continue to practice it. And the more I practice trusting God, the easier it is. The less I'm inclined to try to control things myself or take over, or fix things myself. Translate. నాకు ఈ ప్రోగ్రాము ఆధ్యాత్మికమైన అనుభవాలే కాదండి, ఆధ్యాత్మికంగా ఆ,
ప్రాక్టీస్ చేయడం కూడా చెప్తుంది. ఆధ్యాత్మికం ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటంటే మూడో సోపానం యొక్క ఆచరణ. టర్నింగ్ ఓవర్ మై విల్ అండ్ లైఫ్ టు గాడ్. నా ఇచ్చను, నా జీవితాన్ని నేను దేవుని సంరక్షణకు ఇస్తున్నాను. ఈ మధ్యలో కూడా మీటింగ్లో ఒకరు అడిగారండి, నా ఇచ్చ మరియు నా జీవితాన్ని ఇచ్చివేయడము అంటే ఏంటి అని చెప్పేసి. దాంట్లో వారు చెప్తూ, నా ఆలోచనలు మరియు నా యాక్షన్స్, నేను ఏది చేస్తున్నానో దాన్ని ఇవ్వగలుగుతున్నాను దేవునికి. మూడవ సోపానం చాలా కష్టం అండి నాకు, ఎందుకంటే దేవుణ్ణి నమ్మడం అనేది చాలా కష్టమైన పనిగా ఉండింది నాకు. ఎప్పుడైతే నేను అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానో చాలా ఈజీగా అయింది. అండ్ నేను ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రతిరోజు కూడా దేవుని మీద నమ్మకం పెంచుకోవాలి. ఎప్పుడైతే నాకు దేవుని మీద నమ్మకం పెరుగుతుందో, దేవుడు చేశాడు, చేసి ఉంటాడు, చేస్తున్నాడు అని చెప్తా నేను చేస్తాను. ఆ, ఈ జీవితాన్ని లేకపోతే ఏవైతే నా పరిస్థితులు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడం తగ్గుతుంది. ఓవర్ టు హ్యూమర్. Thank you. So I guess, what I really want to say is that, you know, in the big book, Alcoholics Anonymous, there are incredible spiritual concepts that are being presented. They're not just words. And they're the concepts that I need to address in my life. For instance, on page 53, we're presented with either God is everything or God is nothing. Either God is or God isn't. What is my choice to be? That, if God is everything, then I have to just surrender to God. And then in how it works, it talks about, about our old ideas, that until we let go of them, our progress is nil. I can't progress in this program of recovery until I can let go of my old ideas about the way things should be. And that has been very, very difficult. That old idea that I'm not good enough, that I'm less than, that has been very difficult. And the only way that I've been able to abandon that idea is believing that the God that I turn to loves and accepts me just as I am. And if God loves and accepts me just as I am, I have to do the same thing. And another concept presented in how it works in the beginning is the notion of having to abandon ourselves totally to this God, this higher power. Half measures availed us nothing. Either I'm fully in this program, I'm fully in this relationship with God, or I'm not in it at all. What is my choice to be? Translate. ఈ బిగ్ బుక్ అంతటా చాలా ఇన్క్రెడిబుల్ అయిన ఆధ్యాత్మికమైన కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అండ్ అవి జస్ట్ వర్డ్సే కాదు, వాక్యాలే కాదు. ఆ కాన్సెప్ట్స్ అనేది నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. పేజ్ నెంబర్ 53లో ఇలా రాసి ఉంటుంది, దేవుడే సర్వస్వం లేదా దేవుడు ఏం కాదని చెప్పేసి. నా చాయిస్ ఏంటి, నేను దేన్ని ఎన్నుకుంటానని చెప్పేసి. అండ్ ఐదో చాప్టర్ హౌ ఇట్ వర్క్స్లో కూడా నేను నా పాత ఆలోచన విధానం పట్టుకున్నంత వరకు ఫలితం శూన్యమని రాసి ఉంటుంది. అండ్ నేను వదిలేయగలుగుతున్నానా, నేను దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటాడండి అండ్ యాక్సెప్ట్ కూడా చేస్తాడు. నేను ఎలా ఉన్నానో అలానే ప్రేమిస్తాడు, అలానే యాక్సెప్ట్ కూడా చేస్తాడు. నేను సేమ్ చేయగలుగుతానా. అండ్ ఇంకొక వాక్యం కూడా చెప్పారండి అదే చాప్టర్ హౌ ఇట్ వర్క్, అధ్యాయం 5, అది ఎలా పనిచేస్తుంది లోని. నేను నన్ను సర్వస్వం దేవునికి అప్పచెప్పగలుగుతున్నాను. అండ్ ఇంకొక లైన్ వచ్చేసి హాఫ్ మెజర్స్ అవైల్డర్స్ నథింగ్, సగం సగం పనులు ఎటు దారి తీయలేదని చెప్పేసి. అదే దేవుని విషయంలో కూడా సేమ్ అని చెప్తున్నాను. ఓవర్ టు యూ, ఓవర్ టు యూ. Thank you. And I just want to finish up by saying that if you're new to recovery, I hope, just buckle up and get ready for the ride of your life. A ride that'll take you
in the direction of happy, joyous, and free. That's been my experience. And I hope that you can embrace and receive all the gifts that this program has to offer. But you have to participate in your own recovery, whether it be meetings, whether it be working with a sponsor or sponsoring other alcoholics, but most importantly, having a conscious contact with a power greater than self, not depending upon self, and recognizing that we're all God's children and we all need direction from God. That's my understanding. That's my truth. That's what I have to share today. And thank you so much for allowing me to share with you. God bless you all. Translate. I'm done. థ్యాంక్స్ వారు చివరిగా కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీరు ఈ రికవరీ ప్రోగ్రామ్ ఆల్కహాలిక్స్ అనానిమస్కి లేదా రికవరీ కొత్తగా వచ్చుంటే మీరు సిద్ధంగా ఉండండి మీ జీవితాంతం రైడ్కి. సంతోషకరమైన చాలా ఫ్రీగా ఉండి ఆహ్లాదకరమైన జీవితం యొక్క జర్నీ గురించి. అండ్ మీరు మీ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయాలి, స్పాన్సర్ తోటి పని చేయాలి, స్పాన్సర్స్ తోటి పని చేయాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యం, నా మీద నేను ఆధారపడడం వదిలేయాలి. మనందరం దేవుని పిల్లలమని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తూ కృతజ్ఞతలు తెలుపుకున్నారండి. సో రికార్డింగ్ స్టాప్ చేస్తాను.